స్తుతించుచు ఆరాధించెదరిలో జీవించుట స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదరిలో జీవించుచు పునరుత్థానుడనా యేసయ్యా పునరుత్థానుడనా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదరిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదరిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదరిలో పడమండి అందరం స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదరిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదరిలో జీవించుచు స్తుతి పాడుదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే నా తీరు వ్రతము జీవితమంతా అనుభవించినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే
పాత్రుడవు, స్తోత్రార్హుడవు తండ్రి. నీకు వందనాలు. ఈ పునరుత్థానపు వేళ యందు నీ సన్నిధిలో చేరి మేమందరము ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి నాయనా మీరు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడవు నాయన, స్తోత్రార్హుడవు తండ్రి. దేవా, ఘనమైన నీ నామాన్ని మహిమపరచడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావు తండ్రి. అయ్యా, మరణము గెలిచినైనా మమ్మల్ని బ్రతికించావు దేవా, నీకు స్తోత్రాలయ్యా. జీవితాంతము నిన్ను స్తుతించడానికి మీరు సహాయాన్ని మీరు దయచేయండి. నీ కృప చేతనే మాకు రక్షణ భాగ్యము కలిగిందని నిన్ను స్తుతించడానికి నీ కృపను కలుగ చేసావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా నాయన మీ నామాన్ని మహిమ పొందుకున్నారు. ఆరాధన ద్వారా దేవా అయ్యా నీ నామ మహిమ పరచబడడానికి మీరు సహాయాన్ని మీరు దయచేశారు. ఇంతవరకు జరిగించిన ప్రతిదాన్ని బట్టి నీకు వందనాలు దేవా. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. దైవజనులు తండ్రి, నీ వాక్యం నాయన వెదజల్లుతుండగా మీరు మాతో ఉండండి, నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు దేవా. మా మధ్యలో మీరు ఉండండి దేవా. వినగల చెవుని గ్రహించే హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దైవజనుని నీ ఏడంతల ఆత్మశక్తితో మీరు నింపండి దేవా. నీ నోటి బూరగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మా అందరికీ గ్రహించుకునే శక్తిని మీరు అనుగ్రహించండి. ఇంతవరకు జరిగించిన ఆరాధనను బట్టి నీకు వందనాలు. జరగబోయే ఆరాధన అంతట్లో కూడా మీరే తోడయుండి మా అందరి ద్వారా మీ నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా మీ కృప చూపించమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం ప్రియులరా, అందరం కూర్చుందాం. దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఈ 2025వ సంవత్సరంలో కూడా దేవుని మహా కనికరాన్ని బట్టి మనం అందరం ఈ ఏప్రిల్ నెల 20వ తేదీ వరకు కూడా దేవుని చేత మనమందరం కాపాడబడి సంరక్షింపబడి, ముఖ్యంగా ఈ వారంలో, ఈ పరిశుద్ధ వారంలో మరి పరిశుద్ధుడైనటువంటి మన రాజు ఆయన విషయమై అనేక సంగతులను మనము ధ్యానం చేస్తూ శుభ శుక్రవారపు ఆరాధనగా గడిచిన వారంలో మనం జరుపుకోవడానికి తిరిగి ఈరోజు తెల్లవారుజామున ఈస్టర్ సండే సన్ రైజ్ వర్షిప్ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి, అలాగే పగటిపూట ఈ పునరుత్థాన ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి సమయాన్ని, ఈ అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. దానిని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం అందరం ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పుకుందామంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈనాటి పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఈస్టర్ సండే శుభాకాంక్షలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము తెరచి మనం ముందుంచుకుందాం. ఈ 28వ అధ్యాయం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానానికి సంబంధించిన అద్భుతమైన సమాచారం దేవుడు మన కొరకు ఇక్కడ ఇచ్చారు. 4 సువార్తలలో ఈ సమాచారం మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు తెల్లవారుజామున మనం మార్కు సువార్తలో నుండి చాలా శ్రేష్టమైన సంగతులు ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపారు. మార్కు సువార్తలో నుండి అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ముందుగా ప్రవచింపబడినటువంటి ఒక ప్రవచనాత్మకమైన సంగతిని కూడా కీర్తన భాగంలో కూడా ధ్యానం చేశాం మనం ఈరోజు తెల్లవారుజామునే. దేవుడు తన పరిశుద్ధులను కుళ్ళు పట్టనివ్వడు, వారి ఆత్మలను పాతాళములో విడిచిపెట్టడు. దేవుడు పరిశుద్ధుల పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక అది అని మనం చదివాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక, పరిశుద్ధుడైనటువంటి దేవునితో పరిశుద్ధులే ఉండవలసి ఉంది గనుక అట్టి వారి ఆత్మలు విడవబడకోకుండా పాతాళానికి పోకోకుండా ఉండాలి అని చెప్పేసానంటే
మనము కూడా పరిశుద్ధపరచబడాలి గనుక అలా పరిశుద్ధపరచబడుట కొరకే పరిశుద్ధుడైనటువంటి దేవుడు తానే కుమారునిగా ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు కల్వరిలో కార్చి ఆ రక్తాన్ని ఎవరు ఆశ్రయిస్తారో, ఆ రక్తాన్ని ఎవరు ప్రియమైన వారురా విశ్వసిస్తారో, విశ్వసించు వారందరూ కూడా పరిశుద్ధపరచబడడానికి యేసు రక్తము అద్భుతమైనటువంటి ఔషధము. దేవునికి స్తోత్ర. అట్టి ఔషధంగా ప్రభు తన రక్తాన్ని ఇచ్చారు. ఇచ్చిన ఆ రక్తంలో మనం అందరం కడగబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం, పరిశుద్ధతను కొనసాగించడం కోసం క్రీస్తునందు ప్రియమైన వారురా ప్రభువు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో ఆయా క్రమాలను మనం కలిగి ఉంటూ దేవుని సన్నిధిలో మరి కొనసాగేదానికి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. దేవునికి స్తోత్ర. అంతేకాదు మార్చి 5వ తారీఖు భస్మ బుధవారం దగ్గర నుండి రాత్రి వరకు కూడా కొంతమంది బిడ్డలు, సుమారుగా ఒక 25 నుంచి 30 మంది బిడ్డలు మరి ప్రతి పూట రాత్రి పూట రావడానికి, మరి వచ్చినటువంటి వారు ఒక 2-2.5 గంటలు దేవునితో సహవాసం చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ప్రతి పూట నాకు లేక మాకు కూడా మనసులోనికి రాని అనేక నూతన విషయాలు మరి దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా మరి బోధిస్తూ తెలియచేస్తూ రాగా మరి వాటన్నిటినీ ఈ 45 రోజులుగా సుమారు దేవుని సన్నిధిలో మరి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపారు. దానిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా వచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే రావడం వలన మరి మీరేం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు రావటం వలన మిమ్ములను బట్టి దేవుడు మాకు అనేకమైన పాఠాలు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. అనేక సంగతులు ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపారు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారురా మరి ప్రభువు కోసం మనం పడిన ప్రయాస ఏదైతే ఉందో దానిలో ఏది కూడా ఆయన వ్యర్థపరచడు. ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పక ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ రోజున మరి చాలా రోజుల తర్వాత వచ్చిన ప్రియులు కూడా కొద్దిమంది ఉన్నారు. ఈస్టర్ పండుగ అని చెప్పేసి వచ్చినట్లున్నారు, పునరుత్థాన పండుగ అని చెప్పేసి వచ్చినట్లున్నారు. అవును, కొంతమందికి సంవత్సరంలో ఒక్కరోజే పునరుత్థాన పండుగ, సంవత్సరంలో ఒక్కరోజే ఈస్టర్. కానీ అసలైన క్రైస్తవుడికి, ఏమండి, నిజమైన క్రైస్తవుడికి ప్రియమైన వారులరా ప్రతి ఆదివారం పునరుత్థాన పండుగే. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవుడు ప్రతి ఆదివారం రావాలి దేవుని సన్నిధికి. ఏదో పండగకు, లేకపోతే ఏదో క్రిస్మస్ నాడు, లేకపోతే గుడ్ ఫ్రైడే నాడు, లేకపోతే ఈస్టర్ నాడు, ఏమండి, కాదు 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 కాదు. మనం తెలియక చాలా అమాయకంగా పొరబడుతున్నాం మనమంతా కూడా. నా బాధ ఏంటంటే మీ ఆధ్యాత్మిక అమాయకత్వం అంతా కూడా నశించాలని నేను కోరుకుంటున్నాను. నా కోరిక మంచిదనంటారా? అలాగైతే ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ఏం నశించాలి? జఫన్యా శాస్త్రి గారు అప్పుడప్పుడు అంటారులే, ఆయన చాలా మంచి ఉజ్జీవ ప్రసంగికుడు. ఆయనకు ఉజ్జీవం కాస్త ఎక్కువయ్యి అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతారు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఒక్కసారిగా వచ్చేసి మీ మౌనం నశించునుగాక అని శపిస్తాడు ఆయన. ఏంటండి? మీ మౌనం నశించునుగాక అని చెప్పేసి శపిస్తారు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు కూడా అనిపిస్తుంది మన ఆధ్యాత్మిక అమాయకత్వం నశించునుగాక. ఆధ్యాత్మిక పరిపక్వత లేకపోవటం వలన, ఆధ్యాత్మిక విశాల దృక్పథం లేకపోవటం వలన కొన్నిసార్లు సంకుచిత భావాలు కలిగినటువంటి వారమై ప్రియమైన వారులరా దేవునికిని దేవుని సన్నిధికిని ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మనము తగ్గించుకుంటూ పోతూ ఉంటే చాలాసార్లు మన ఆధ్యాత్మిక అమాయకత్వమే బయటపడుతుంది. కాబట్టి అది నశించాలి. మన అందరిలో ఒక ఆధ్యాత్మిక ఉజ్జీవం, ఒక ఆధ్యాత్మిక మంట, ఒక ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ దేవుని కొరకు మనమందరం కూడా కలిగి ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన చెప్పిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత దినాలు ఎంత గడ్డుగా ఉన్నాయో ప్రియమైన వారురా
సొసైటీలో జరుగుతూ ఉన్నటువంటి, ముఖ్యంగా క్రైస్తవ సమాజం మీద జరుగుతూ ఉన్నటువంటి, క్రైస్తవ సేవకుల మీద జరుగుతూ ఉన్నటువంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇవన్నీ ప్రభు చెప్పినటువంటి సూచనలు అవి నెరవేర్చబడుతూ వస్తూ ఉన్నాయి. అందుచేత ప్రభు రాకడకు ఇక ఏమాత్రము కూడా ఆలస్యము లేదని ఎరిగినటువంటి వారమై మన యొక్క ఆధ్యాత్మిక అమాయకత్వపు లక్షణాలన్నిటినీ కూడా సమాధి చేసేసి ప్రభు కొరకు ఒక నూతన పునరుత్థాన శక్తితో ప్రభు కొరకు ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ విధంగా సాగడానికి మనకు ప్రయోజనకరమగునట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఈనాటి పునరుత్థాన దినాన్ని, ముఖ్యంగా ఈస్టర్ సండే వర్షిప్ని ఆధారం చేసుకొని కొన్ని సంగతులు ప్రియులురా మనమందరం కూడా కలిసి ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము దేవుని యొక్క వాక్య భాగాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఏమని? త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు చెప్పండి, తెలియచేయుడి. దూత సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలకు బోధించిన బోధ, తెలియజేసినటువంటి ఒక సత్యం, ప్రాముఖ్యమైనటువంటి ఒక అవసరత ప్రియమైన ఊర్లలో ఇక్కడ కనబడతా ఉంది. ఏమిటి అవసరత అని చెప్పేస్తానంటే, శిష్యులు, ఆయన శిష్యులు ప్రియుల మనకు తెలుసు, ఆయన 1000 మందికి బోధించాడు. అందులో ఒక 70 మందిని శిష్యులుగా చేసుకున్నాడు. అందులో ఒక 12 మందిని బాగా దగ్గరగా ఉండేటట్టుగా వారిని పురికొల్పాడు. దానిలో కూడా మరొక 3 ఇంకా బాగా అంతరంగ శిష్యులుగా చేసుకున్నాడు. అందులో ఇంకా ఒకడిని ఆయన హృదయానికి బాగా దగ్గర శిష్యుడిగా ప్రియమైన వారరా ఆయన ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 1000 మందికి బోధించాడు, 70 మందిని ఎంపిక చేసుకున్నాడు, 12 మంది శిష్యులయ్యారు, 3లో అంతరంగ శిష్యులయ్యారు, అందులో ఒకడు ఇంకా హత్తుకున్న శిష్యుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. మీరు ఏ స్థానంలో ఉంటారు? 1000 మందికి బోధించాడు, రొట్టెలు పంచారు, తిన్నవాళ్ళు తిన్నారు, ఎక్కువైన వాళ్ళు పడేశారు, ఆ పూటకి సరిపెట్టేసుకున్నారు. ఆ తర్వాత 70 మందికి బోధించాడు, 70 మందిని శిష్యులుగా చేసుకున్నాడు. 70లో కూడా ఆయన చెప్పిన ఒక మాట కఠినంగా ఉందని చెప్పేసి ఎలా ఉంది? యేసయ్య మాట ఎలా ఉంది? కఠినంగా ఉందని చెప్పేసి 70 మందిలో ఇంచుమించు ప్రియమైన వారురా ఆ మధ్య ఇప్పుడు వాళ్ళు లెక్కేసుకున్నాం మనం, సుమారు 58 మంది సదురుకున్నారు. ఏం చేశారు? 58 మంది సదురుకున్నారు. ఇంకెప్పుడు కూడా ఆయన దగ్గరికి రాలా, ఆయన మాటలు వినలా, ఆయనతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడాల. కారణం ఏంటంటే ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా వాళ్ళకంట ఎలాగ అనిపించాయి? కఠినంగా అనిపించాయట. నిజమా? నిజమా? ఆయన చెప్పే మాటలు ఏంటిలే అండి, ఈ రోజున పాస్టర్ గారు చెప్పే మాటలు కూడా చాలాసార్లు మనకు కఠినంగానే ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయి చెప్పండి? కఠినంగానే ఉంటున్నాయి. కాబట్టి కఠినమైన మాటలు వినడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు చాలామంది. వినడానికి ఇష్టపడట్లా, మనసు ఉంచట్లా. ప్రియమైన వారురా శిష్యులు కూడా ఎంతమంది చెప్పాను మీకు ఇప్పుడు? 58 మంది పారాయణం చిత్తగించేసి సరిపెట్టేసుకున్నారు. ఇకపోతే 12 మంది మిగిలారు. 12 మంది పర్వాలేదనుకున్నాడు ఆయన. గెత్సెమనే కాడికి వచ్చేటప్పటికి వారు కూడా కొంచెం అటు ఇటు అనిపించారు. అందులో ఒకడు ఇస్కరియోతు యోధ అప్పటికే ఉరిబోసుకొని చావవలసిన పరిస్థితి ఏర్పడింది. శిష్యుడయ్యుండి చావడం విచారకరం, దుఃఖదాయకం. శిష్యులతో కూడా కలిసి ఉండవలసిన వాడు, శిష్యులతో కూడా కలిసి యేసు యొక్క సువార్తను ప్రకటించవలసిన వాడు, బహుశా ఆయన విషయమై ఏ దేశానికి వెళ్ళాల్సిన సువార్త ఆగిపోయిందో. 12 మందిని 12 దేశాలు పంపుదాం అనుకున్నాడు ఆయన. అందుచేత మనోడు తీరా ట్రైనింగ్ అంతా పొందిన తర్వాత, సంగతులన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో, ఎవరైతే నేర్పించారో ఆయననే అమ్మేసేసేసి ఏదో పాముకుందాం అనుకున్నాడు. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు.
ఎవరిని అమ్మి సొమ్ము చేసుకుందాం అనుకున్నాడో ఆ సొమ్ము అనుభవించలేదు. నేను అంటాను, ఆయనకున్న సొమ్ము కూడా ఆయన అనుభవించడానికి ఆయుష్యే లేకోకుండా మనస్సాక్షి వేధిస్తూ ఉంటే చేసేది లేక ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి ఉరిబోసుకొని అయిపోయింది, జీవితం అయిపోయింది. ఆ స్థానాన్ని మొత్తానికి తర్వాత పౌలయ్యను తీసుకుని వచ్చి భర్తీ చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ తోమ ఎవరైనా ఇస్కరియోతు యోధ ఉన్నట్లయితే ఆయనను దేవుడు ఏ దేశాన్ని పంపించేవాడో, ఆయన ద్వారా ఎంత గొప్ప సువార్త జరిపించేవాడో, ఆయన ద్వారా ఎంత గొప్ప సంఘం కట్టబడేదో దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ పనికి నష్టం కలిగింది. శిష్యుని వలన పనికి నష్టం కలిగింది. కానీ ఆయన భర్తీ చేశాడు. ఎలా చేశాడు అని మనందరికీ తెలుసు. భర్తీ చేశాడు. తీరా భర్తీ చేసి మొత్తానికి పనిని సాగిద్దాం అనుకుంటూ ఉన్న సమయంలో ఇప్పుడు ఆయనకి ముగింపు వచ్చింది. ఆయనకి ముగింపు వచ్చే సమయానికి ఈ పర్వాలేదులే ఉన్నారు అని అనుకున్నటువంటి ఈ శిష్యులందరూ కూడా ప్రియమైన వారలారా అప్పటికే మరణ భయము వలన, ఎందుకంటే గురువు గారిని పట్టేశారు, యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టేశారు, కొట్టారు, తీర్పులు తీర్చారు. అవన్నీ అన్యాయపు తీర్పులే, అందులో సందేహం లేదు. ఆయన విషయమే ఇంత అన్యాయం చేస్తే ఆయనను వెంబడించినటువంటి మా విషయంలో ఇంకేం చేస్తారో అని భయం. ఇక నాయకుడే లేడు. కొన్ని ఆయన ఉంటే ఏదైనా ఉంటే ఆయన చూసుకునేవాడు. ఇక ఆయనే లేడు. ఇక ఆయనే లేనప్పుడు, ఆయనే సంహరింపబడినప్పుడు, ఆయనే మృతి పొందినప్పుడు, ఆయనే సమాధి చేయబడినప్పుడు, ఆయననే సజీవునిగా ఉండనివ్వనప్పుడు ఇక మనమెంత అని వీళ్ళంతా అత్యంత భయముతో బిక్కుమంటూ ప్రేమైన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంగా ఉండిపోయారు వాళ్ళు. రెండవది, యేసు చెప్పిన మాటల మీద వారికి అంతా ఆ నమ్మకం కూడా ఉన్నట్టుగా ఏమనిపించట్లా. యేసే చెప్పాడు, మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ రోజున నేను దాన్ని అన్నాడు ఆయన. అది అర్థం కాకపోగా దానిని అపార్థం చేసుకొని ఈయన మీద నేరారోపణ చేయడానికి దానిని కూడా ఒక సాకుగా చూపించారు వాళ్ళు. ఏం చేశారు? ఉన్నారా మీరంతా ఇక్కడ? దానిని కూడా ఒక సాకుగా చూపించారు. దేనిని? దేవాలయాన్ని పడగొట్టమన్నాడు వీడు. మా పితరులు ఎంతో కష్టపడి ప్రయాసపడి కట్టినటువంటి ఈ దేవాలయాన్ని ఏం చేయమన్నారు? పడగొడతానన్నాడు. దేవదూషణ చేశాడు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి విషయాలను ప్రియమైన వారు అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయ్యి ఆయన మీద ఈ నేరాలన్నీ మోపారు. ఆయన తన దేహం గురించి మాట్లాడాడన్న సంగతి వాళ్ళకి అర్థం కాల. సరే, అప్పుడంటే అర్థం కాలేదు. ఏమండి, ఆయన ఎవరో ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడట. ఈలోపు ఒక ఆవిడ వచ్చిందట. వచ్చిన ఆవిడ ఏం చేసింది చెప్పండి? ఏమండి, మిక్కిలి విలువైన అచ్చ దట్టా మాంసి తీసుకొని వచ్చి ఆయన తల మీద నుండి ఏమండి ఏం చేసింది? అభిషేకించింది. సరే, చేయలేని వాళ్ళు చేయలేనట్టుగా ఊరుకున్నారా? ఊరుకోకుండా చేసిన ఆవిడ మీద పడి అడగడం మొదలుపెట్టారు. ఏమండి, అదేమంటే అది నష్టం అంటున్నారు. బీదలకు ఏదైనా చేయొచ్చు కదా అంటున్నారు. ప్రభు అన్నాడు, ఎందుకు మీరు ఈమెను తొందర పెడుతున్నారు? ఈమె నా భూస్థాపితము నిమిత్తము ఈ మంచి కార్యాన్ని చేసింది. దేవునికి స్తోత్రం. అలాగున ప్రియమైన వారలారా ఆయన మరణమును గురించి, ఆయన పునరుత్థానమును గురించి ఎన్నో సంగతులు ఉపమాన రీతిగా అలంకరణ రూపంలో వారికి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వారు దానిని అర్థం చేసుకోలేక ఆయన చనిపోయాడు వాస్తవమే, కానీ తిరిగి లేస్తాడు అన్న మాట మర్చినారట. దేవునికి స్తోత్రం. పిల్లలేదో పాట పాడారు, తెల్లగా తెల్లవారక మునిపే తొలికోడి కూయక మునిపే లేచినాడే యేసుదేవుడు అని చెప్పేసి పాడుతున్నారు మన పిల్లలు. ఏమండి, ఆ తర్వాత పల్లవిలో అయిపోయింది, చరణలో ఎక్కడ పాడుతూ అంటున్నారు, ఆయన అన్నమైన పరిస్థితులలో ఆయన లేచిన తరువాత దానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఎవరికి వెళ్ళింది? మొట్టమొదట ఆ 3 స్త్రీలు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. అక్షరార్థంగా తెల్లవారుజామున మనం ధ్యానం చేసాం. ఏమంటే, మగ్ధలేని మరియా,
వేరొక మరియా, సలోమి అని చెప్పేసి ఒక 3 పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి తెల్లవారుజామున మార్కు సువార్తలో మనం ధ్యానం చేసినప్పుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉంటే ఉన్నారేమో, దేవునికి స్తోత్రం. ఏమండి, మొట్టమొదటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం అయిన తర్వాత ఆ ప్రత్యక్షతను అందుకున్నది ఎవరయ్యా అని చెప్పేసానంటే వీళ్ళే. ఆ భాగ్యం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ వార్త ఏదైతే ఉందో, ఆ సత్యం ఏదైతే ఉందో, ఆ సంగతి ఏదైతే ఉందో ప్రియమైన వారురా వెళ్ళి తన శిష్యులకు చెప్పమని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. యేసు పునరుద్ధరణ గురించి మొట్టమొదట ప్రకటించింది ఎవరు? చెప్పండి చెప్పండి చెప్పండి. స్త్రీలే. మీరే. ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం ప్రియమైన వారురా ఈ సత్యాన్ని ప్రకటించింది ఎవరు? స్త్రీలే. దేవుడు వారికి ఈ బాధ్యతను అప్పచెప్పాడు. ఆ సమయంలో ఆ అవకాశాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే స్త్రీలట పురుషుల కంటే చాలా ఎక్కువ మాట్లాడతారని ఏదో కొన్ని మాటలు ఏవో ఉన్నాయి. కానీ ఆ మాట్లాడే మాటలు ప్రియమైన వారురా ఈ లోక సంబంధమైనవి, ఏమండి, లేకపోతే కాలక్షేపం కోసం మాట్లాడుకునేవి, లేకపోతే మరేదో కాకోకుండా ఒకవేళ దేవుని మాటలు కనుక అయి ఉంటే, దేవుని పాటలు కనుక అయి ఉంటే ఆ ఇల్లంతా కూడా దేవుని మాటలతో, దేవుని వాక్యముతో, దేవుని పాటలతో, దైవ సంబంధమైన సంగతులతో ఆ ఇల్లంతా కూడా నిండిపోద్ది. దేవునికి స్తోత్రం. నిండిపోద్ది. కాబట్టి మీరు మాట్లాడండి. ఆ తలంతుని దేవుడు మీకు ఇచ్చాడు, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మాట్లాడండి. కానీ ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఆయనను గుర్చిన మాటలు, దేవుని గుర్చిన మాటలు, ప్రభువును గుర్చిన మాటలు, ప్రభువు జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ప్రియమైన వారు మీరు మాట్లాడుకుంటూ, ధ్యానిస్తూ, ఒకరితో ఒకరు పంచుకుంటూ గనుక మీ జీవిత విధానాన్ని మీ కుటుంబాల్లో కొనసాగించుకుంటూ గనుక వెళ్ళగలిగితే అది మీకు గొప్ప దీవెనను చేకూర్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం. అయితే సంగతి ఏంటంటే ఇక్కడ మీరు ఆలస్యంగా కాదు, త్వరగా వెళ్ళండి. ఎలా వెళ్ళండి? త్వరగా వెళ్ళండి. మీరు త్వరగా గనక వెళ్ళకపోతే నా శిష్యులు ఉన్నారే, నేను లేచిన సంగతి కనుక వారు తెలుసుకోకపోతే, వారికి అది అర్థం కాకపోతే, వారి కోసం నేను పడిన ప్రయాస, లేకపోతే వారు భవిష్యత్తు కోసం కలిగి ఉండవలసిన నిరీక్షణను వారు కోల్పోయేటట్లున్నారు. దేవునికి స్తోత్రం. ఈ వార్త ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అని చెప్పేస్తానంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ప్రియమైన వారు, అంబులెన్స్ మీకు తెలుసు కదా. అంబులెన్స్ ఎలా వెళ్తుందండి? అమ్మా చెప్పండి అన్నా. ఇంచుమించు వెళ్ళే వాహనాలు అన్నిటికంటే కూడా ఎంతో కొంత వెళ్ళాలి, దానికి దారి ఇవ్వాలి. ఏమండి, ప్రతి ఆర్టీఓ ఆఫీస్లోనో లేకపోతే ఆర్టీఓ ఇచ్చే సూచనలలోనో ప్రతి వాహనాల మీద అక్కడికి రాసి పెట్టి ఉంటుంది. ఏమండి, 108 అంబులెన్స్కి దారి ఇవ్వండి అని చెప్పేసి రాసి పెడతారు. అలాగే కొంతమంది ఆటోల మీద కూడా మహానుభావులు రాసుకుంటారు. ఎందుకంటే అందులో ఒక ప్రాణం ఉంది, ఆ ప్రాణం పోయేటట్టు ఉంది, మీరు దారిస్తే వాడు బతుకుతాడు, వాడు త్వరగా వెళ్ళనివ్వండి అన్నట్టు. ఇప్పుడు ఈ స్త్రీల విషయంలో కూడా ఈ దూత చెప్పినటువంటి మాట అటువంటిదే. మీరు త్వరగా వెళ్ళండి. హల్లెలూయా. మీరు త్వరగా కనుక వెళ్ళి ఈ సంగతి, ఈ సువార్త, ఈ సత్యం ఏది, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు అనే మాట ఏదైతే ఉందో మీరు త్వరగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పుట్టాడు అన్న మాట ఒకవేళ ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ వింటున్నారండి, ఆయన పుట్టాడు అన్న వార్త ఒకవేళ కొంచెం ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎందుకంటే పుట్టినవాడు ఎట్టాగా ఉంటాడు కాబట్టి రేపైనా చూడొచ్చు, ఎల్లుండైనా చూడొచ్చు, ఆ తర్వాతైనా చూడొచ్చు. చూద్దామని చెప్పేసి తూర్పు దేశాన్ని బయలుదేరారు వాళ్ళు. తీరా రావడానికే 2 సంవత్సరాల టైం పట్టిందట. కానీ ఈ వార్త ఏదైతే ఉందో, ఏ వార్త? ఆయన మృతులలో నుండి లేచాడు అన్న వార్త ఏదైతే ఉందో, ఇది కనుక ఆలస్యమైతే అప్పటికే శిష్యులు భిన్నాభిప్రాయాల్లోకి వచ్చేసారు, వేరు ఆలోచనలోకి వచ్చేసారు. వారు నిరీక్షణను కోల్పోతూ ఉన్నారు, విశ్వాసంలో తరుగుదలకు వచ్చారు. భయం అనేది వారిని బాగా వెంటాడుతూ ఉంది, ఆందోళన అనేది వారిని బాగా వెంటాడుతూ ఉంది. ఈ కారణం చేత ప్రియమైన వారురా ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. ఒకడు తప్పిపోయాడు కదా. ఎవరు?
యోధా తప్పిపోయాడు కదా, తప్పిపోయిన వాడు ఏమైనా కాస్త పశ్చాత్తాపపడి ఏమండి తను చేసిన తప్పేమిటో తను తెలుసుకొని, సరే జరిగిందేదో జరిగిపోయింది, తప్పని అర్థమైన దానిని బట్టే ఆయనను అమ్మిన ఆ నాణ్యాలు ఏవైతే ఉంటున్నాయో అవి తీసి తిరిగి ఇవ్వాలనుకున్నాడు, కానీ వారు వాటిని పుచ్చుకోకపోయిన కారణాన అవి పోనీ ఏమైనా తాను ఉంచుకున్నాడని చెప్పేసానంటే అది చేయలేదు. మరింత మనస్తాపానికి చెందినవాడై ఆ నాణ్యాలను ఆ దేవాలయంలోనే పడవేసి ఏమండి బయటికి వెళ్ళాడు. ఒక మాట మీకు చెప్పనివ్వండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుడిస్తున్న అవకాశాన్ని గనక సరి అయిన సమయంలో అది దేవుడిచ్చిన అవకాశం అని గనక నీవు గ్రహించుకోకుండా దానిని గనక నీవు తప్పించి ఆ అవకాశాన్ని నీవు వినియోగించుకోక ఏమండి క్యాజువల్గా తీసుకుంటే అపవాది బాగా చోటు చేసుకుంటాడు. అందులో ఏ మాత్రం కూడా సందేహము లేదు. ఎవరు చోటు చేసుకుంటారు? అపవాది చోటు చేసుకుంటాడు. ఎట్లా అంటారా? బల్లారాధనలో కూర్చున్నాడంట పస్కాను ఆచరించే సమయంలో. అంటే ఇప్పుడు మన భాషలో బల్లారాధనలే అండి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నంత వరకు అది పస్కా. ఆ సమయంలో ఇంతవరకు మీరు పస్కాని ఆచరించారు, ఇప్పుడు మీరు ఆచరించవలసిన పస్కా కాదు, నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు త్రాగండి అని చెప్పాడు ఆయన. అలాగని చెప్పేసి ఒక రొట్టె విరిచి ఇచ్చాడు. ఇచ్చింది అందరూ పుచ్చుకున్నారు. అప్పటికైనా ఒక మాట అడిగిన దానికి ఎవరైనా సమాధానం చెప్పారో మనకు తెలుసు. ఏమండి మనోడు కూడా అదే సమాధానం అందరితో పాటు మరి పాడాలిగా పాట. నేనా ప్రభువా అని చెప్పేసానంటే ఆ మాత్రం నేను అనకపోతే మళ్ళీ నా మీద ఎక్కడ అనుమానం వచ్చేస్తుందో అని చెప్పేసి నేనా ప్రభువా అన్నాడు. ప్రభు అన్నాడు ఒక మాట, ఏమని? ఎస్, నువ్వన్నట్టే. ఏమన్నాడు? నీవన్నట్టే. అవకాశం ఇచ్చినట్టుగా దేవుడు అక్కడ ఆ సమయంలో ఒక్కసారి ఆయన పాదాల మీద పడిపోయి, ఎక్కడ చెప్పండి, ఆయన పాదాల మీద పడిపోయి, అయ్యో ప్రభువా, నిజమే, వాస్తవమే, ఇప్పటికే బేరసారాలన్నీ అయిపోయాయి, నిన్ను అప్పగించడానికి సిద్ధపడింది నేనే, తప్పు జరిగింది నా వలనే, అపరాధము దోషము జరిగింది నా వలనే, అయ్యో అని గనుక ప్రియమైన వారులారా ఆయన పాదాలు గనుక అప్పటికప్పుడు వెంటనే పట్టుకున్నట్టయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోధ అర్ధంతరంగా తన ప్రాణాలను పోగొట్టుకునేటట్టుగా అపవాది చేత ప్రేరేపింపబడి అర్ధంతరంగా చచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఒక మాట ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని సంపూర్ణంగా కొనసాగనీయకోకుండా మధ్యలో ఎవరు దానిని ముగించాలని ప్రయత్నం చేసినా అది అపవాది ప్రేరేపణ తప్ప మరొకటి ఏది కూడా కాదు. ఎందుకంటే అవకాశాన్ని వినియోగించుకోవటం చేత కాని అనేకులు ఈ విధంగా క్రీస్తునందు ప్రియమైన వారు మధ్యాంతరంలో వారి జీవితాలను చాలించడానికి ప్రయత్నాలు చేస్తారు. అందుకోసమని ఇక్కడ మీకు నేను చెప్పొచ్చే మాట ఏమిటంటే, ఇప్పటికే ఒకరిని కోల్పోయా నేను. యేసు ప్రభు ఆవేదన వినండి, ఇప్పటికే ఒకరిని కోల్పోయాను. ఎప్పుడు మళ్ళది ఆయన ముగింపు సమయంలో, ఆయన స్థానంలో మరలా ఒకరిని తయారు చేయాలి అని చెప్పేస్తానంటే ఆయనకి సమయం లేదు. అర్థమవుతుందా? ఉన్నారా మీరు ఇక్కడ? ఆయన స్థానంలో మరొకరిని తయారు చేయడానికి యేసయ్యకు సమయము లేదు. ఎందుకంటే అపవాది అప్పటికే ప్రియమైన వారురా ఇస్కరియోతు యోధాని ఏం చేశాడు? మింగేశాడు. చచ్చిపోయేటట్టుగా ప్రేరేపించాడు, మనస్తాపన కలగజేశాడు, ప్రాణ సంకటం ఏర్పడింది. అందుచేత ప్రియమైన వారురా తనకు తానే ఏం చేసుకున్నాడు అంతే. కాబట్టి మిగిలిన వారు కూడా అపవాది యొక్క ఉరిలో అంతగా చిక్కబడుకోకుండా, అపవాది నడిపింపులో వెళ్ళకోకుండా, అపవాది యొక్క ప్రోత్సాహానికి లోబడుకోకుండా వారు ఉండాలి అని చెప్పేసానంటే ప్రియమైన వారురా మాకు మా ప్రభువు ఉన్నాడు. ఎవరు? మా ప్రభువు ఉన్నాడు. మా ప్రభువు చనిపోయినను
మృతి చెందినను ఆయన తిరిగి సజీవుడై, చెప్పండి గట్టిగా, లేచాడు అనేటటువంటి ఒక నిరీక్షణ వారికి కలగాలి. దాని కొరకై వారికై వారుగా వచ్చి ఏదైనా తెలుసుకుంటారేమో అని చెప్పేసి అని బహుశా ప్రభువు యొక్క ఆత్మ ఎదురు చూసిందేమో. కానీ ఆ జ్ఞానం లేదు, ఆ ధ్యాస లేదు, ఆ ఆలోచన లేదు. అవును, కొన్ని విషయాలు వారికై వారు తెలుసుకోవాలి, అది వాళ్ళ కనీస కర్తవ్యం. ఇంకొక రకంగా చెప్పాలి అని చెప్పేసానంటే, యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర ఎవరో రాణువారు కాదు, ఎవరో సైనికులు కాదు, ఎవరో మతము చేత ప్రేరేపింపబడి పురికొల్పబడి వచ్చిన వారు కాదు అక్కడ కాపలా కాయవలసింది. ఒక రకం చెప్పాలంటే ఆయన 3వ రోజున లేస్తానన్నాడు. ఆయన లేచే సమయానికి అక్కడ నేను ఉండాలి. ఎక్కడ చెప్పండి? తెల్లారగట్ట అంటే తెల్లారగట్ట కాబట్టి నిద్రముఖాలతో వచ్చారు. ఇప్పుడు పట్టపక్కలేదుగా. ఏమండి, ఎక్కడున్నారు శిష్యులు? ఎక్కడున్నారు? ఈ లైవ్ ఒకటి నా ప్రాణానికి, దేవునికి స్తోత్రం. అమ్మకి చెప్పమనలా, లేకపోతే ఆయన తర్వాత పుట్టిన సహోదరులు కొంతమంది ఉన్నారట, వాళ్ళకి చెప్పమనలా. మరి ఎవరు చెప్పమన్నాడు? శిష్యులకు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరికి? శిష్యులకు చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఆయన వారి కోసం చేయవలసిందంతా చేశాడు. ఆ తర్వాత వాళ్ళు చేయవలసింది ఎంతో ఉంది కనుక అది చేసే ఆ సమయం రాకమునిపే వీళ్ళు గనక అపవాది ఉచ్చులో గనక పడితే ఆ పనిని ఎక్కడ పూర్తిగా విస్మరిస్తారో అని చెప్పేసి ప్రియమైన వారులారా, మీరు త్వరగా వెళ్ళి చెప్పండి, ఆయన మృతులలో నుండి, చెప్పండి చెప్పండి చెప్పండి, మృతులలో నుండి లేచాడాయన. లేచాడాయన. ఆయన లేస్తానన్నాడు, లేచాడాయన. లేస్తానన్నాడు అన్నాడా లేదా? మరి అన్న మాట ఏమైపోయింది? 17వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 17వ అధ్యాయము. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 9వ వచనం చూడనా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వాక్యం. వారు కొండ దిగి వచ్చుచు ఉండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ స్తోత్రం చెప్పండి. ఎవరికి చెప్పాడు ఈ దర్శనం? ఎవరికి చెప్పాడు ఈ మాట? శిష్యులకేగా. ఎవరికి? శిష్యులకేగా. ఏమని చెప్పాడంట ఆయన? ఏమని చెప్పాడు ఆయన? మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు, ఆయన లేచే వరకు చెప్పండి, ఎవరితో కూడా మీరు ఈ దర్శనం గురించి చెప్పొద్దు 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 అని చెప్పేసి ఇంత ఖచ్చితంగా చెప్పవలసిన వాళ్ళకి ఆయన చెప్పినప్పుడు, చెప్పిన మాట వాళ్ళు విన్నప్పుడు, విన్న మాట వాళ్ళకి జ్ఞాపకంలో ఉంటే ఆయన లేస్తాడు అని కాచుకొని ఉండాలిగా అక్కడ. ఏమండి, అరే ఆయన ఎవరికి చెప్పొద్దు అన్నాడు? నిజమే, మనం ఇంతవరకు చెప్పలేదు. ఒకవేళ చెప్పకపోవడం వలన ఏం జరగబోతా ఉందో, చెప్పితే ఏం నష్టం వస్తుందో, ఎందుకు ఆయన ఈ మాట అన్నాడో అని ఆ ధ్యాసతో ప్రియమైన వారులారా ఆ లేచే ఆ సమయానికి, ఏమండి ఆయన 3వ రోజున అన్నాడు కాబట్టి సరే మొదటి రోజు అంటే వదిలేసాయి. వింటున్నారా? మొదటి రోజు అంటే వదిలేసాయి, సరే 2వ రోజు కూడా వదిలేసాయి. ఆయన లేస్తానన్నది ఎప్పుడు? 3వ రోజు. 3వ రోజు కూర్చొని కాసుకోవడానికి బాధ ఏంటి? దేవునికి స్తోత్రం. మీకు చెప్పనివ్వండి, అపవాది అప్పటికే వారిని క్రీస్తు మీద నుంచి వారిని ట్యూన్, ఈ వారంలో ఎప్పుడో ధ్యానం చేసాం మనం, రాంగ్ డైరెక్షన్. చెప్పండి, యేసు మీద మనసు లేకోకుండా, యేసు పునరుత్థానం మీద మనసు లేకోకుండా, యేసు పునరుత్థానుడైన తర్వాత వారికి ఇచ్చే గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారికి అవకాశము లేకోకుండా అపవాది వారిని తన వైపుకు ట్యూన్ చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంచుమించు ఆ ట్యూన్లోనికి వీళ్ళు వచ్చేసేసారు కనుక నేను అనుకుంటున్నాను, ఇంత సుస్పష్టంగా ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన కొరకు వారు అక్కడ కనిపెట్టుకునే విషయంలో ఫెయిల్ అయిపోయారు.
ఈ పూట నేను అడుగుతున్నాను, క్రీస్తునందు ప్రియమైన వారరా, దేవుని యొక్క వాక్యము, దైవ సేవకులుగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అభిషేకము కలిగినటువంటి వారు సంఘాన్ని దేవుని వైపు ట్యూన్ చేస్తూ ఉంటే, దేవుని వాక్యం వైపు ట్యూన్ చేస్తూ ఉంటే, దేవుని సన్నిధి వైపు ట్యూన్ చేస్తూ ఉంటే, పరలోకం వైపు ట్యూన్ చేస్తూ ఉంటే, ఈ రోజున సంఘము, ఈ రోజున విశ్వాసులు ఎటు ట్యూన్ అవుతున్నారు? దేని కొరకు ట్యూన్ అవుతున్నారు అంటే, దేని కొరకు ఆసక్తిని వ్యక్తపరుస్తూ వస్తూ ఉన్నారు? ఏమండి, దేని కొరకు ఆసక్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు? భక్తి చేసేది దేనికి? ఈరోజు మనం ప్రియులరా, చాలా తీవ్రంగా మనం ఈ విషయాలను ఆలోచన చేయాలి. ఎటు ట్యూన్ అవుతున్నాం మనం? ఎటు మలసబడుతూ ఉన్నాం మనం? ఎటు తిరుగుతూ ఉన్నాం మనం? ఎవరిని తిరస్కరిస్తూ ఉన్నాం మనం? ఏం పోగొట్టుకుంటూ ఉన్నాం మనం? చాలా తీవ్రంగా మనం ఆలోచన చేయాలి. శిష్యుల స్థితి ఆ విధంగా స్తబ్దతలో మిగిలిపోయింది ప్రియమైన వారరా. అందుకే ప్రభువు లేచిన వెంటనే అప్పటికి అక్కడికి వచ్చిన వారికి ఇవ్వవలసిన ఆ ప్రాధాన్యత కంటే కూడా నేను అంటాను, మీరు త్వరగా వెళ్ళండి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? చెప్పండి. ప్రభు దగ్గర ఉన్నప్పుడు త్వరగా వెళ్ళాలని ఎవరు కూడదండి? పునరుత్థానుడైన ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు? అక్కడ చెప్పరా? అనుకుంటారా? అనుకోరు. కానీ ప్రభువే వారిని బలవంతం చేసి తన కోసం వచ్చిన వారికి ఇచ్చిన ఆ ప్రాధాన్యత కంటే కూడా ఉన్నారా మీరు ఇక్కడ? ఎవరికి ఇచ్చాడు ప్రాధాన్యత? మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పేసి ప్రియమైన వారిని పంపుతూ ఉన్నాడు అని చెప్పేసానంటే, వాళ్ళు ఎంతగా దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయో మనం చాలా తీవ్రంగా ఆలోచన చేసి, ఒకవేళ అటువంటి స్థితిగతులు ఏవైనా మనలో ఉంటే దాని విషయమై ఈ పునరుత్థాన దినము నాడు ప్రియమైన వారురా కొంచెం ఆలోచన చేసి, పరిశీలన చేసి, కాస్త మేలుకొని తిరిగి ప్రభువు వైపు మనము ట్యూన్ కావాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. నమ్మితే ఒకసారి స్తోత్రం చెప్తారా? ఏకీభవిస్తే ఒకసారి స్తోత్రం చెప్తారా? అంగీకరిస్తే ఒకసారి స్తోత్రం చెప్తారా? చెప్పేం చేయాలి ఇప్పుడు? స్తోత్రం చెప్పారు, బాగానే ఉంది దేవుని స్తోత్రం. ఏం చేయాలి ఇప్పుడు? ఎటు ట్యూన్ అవ్వాలి మనం? ఎటు మరసపడాలి మనం? ఎటు తిరగాలి మనం? ఎవరి దగ్గరికి రావాలి మనం? ఏమండి, ఆలోచన చేసుకోండి, పరిశీలన చేసుకోండి. ఎందుకు అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 31, 32 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత స్పష్టంగా పలకాలి. నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును ఏం చేశాడు దేవుడు? ఏం నిర్ణయించాడు? జాగ్రత్తగా వినండి ప్రియమైన వారలారా. మనం చదివినటువంటి మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒక దినమునకు ఏమండి, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును దేవుడు, చెప్పండి, ఏం చేశాడు? నిర్ణయించాడు. తీర్పు తీర్చబోయడి ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. దేనికి? భూమికి అని అనగానే కేవలం మనం ప్రియమైన వారలా దానికి మాత్రమే ఈ మాటను ఆపాదింపజేయడం కాదు. ఒక రకంగా చెప్పాలి అని చెప్పేసానంటే, ఈస్టర్ గుడ్ ఫ్రైడే నైట్ జరిగినటువంటి ఈ లెంట్ డేస్ ప్రత్యేక ప్రార్థన క్రమములలో మనం ధ్యానం చేసాం. ఆయన రాజు గనక, ఆయనే కలగజేస్తాడు గనక, ఆయన చేత కలగజేయబడిన భూమి ఆ రాజు మరణపు వార్త, ఆ మరణపు కేక తట్టుకోలేక ఏమైంది? భూమి వణికెను. భూమి తన స్పందన రాజు యొక్క మరణాన్ని బట్టి తెలియజేసింది. బండలు, సమాధులు, సూర్యుడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాటికి కాదు తీర్పు,
భూమికి కాదు, బండలకు కాదు, సమాధులకు కాదు, సూర్యుడికి కాదు, చంద్రుడికి కాదు, ప్రకృతికి కానే కాదు. తీర్పు తీర్చడి ఒక రోజు దేవుడు నిర్ణయించి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ రోజు చెప్పండి కొంచెం గట్టిగా. అంటే ఎవరికి తీర్పు? ఎవరికి తీర్పు? నేను అంటాను, యేసు ప్రభు కాలం మొదలుకొని ఆయన బోధ ఎవరెవరు విన్నా దానిని బట్టి ఎవరెవరు ఎలాగున స్పందించిన దానిని ఎవరెవరు ఎలాగున కొనసాగించుకుంటూ వచ్చారో అక్కడ మొదలుకొని ఏమండి ఈ భూమి అంతమయ్యే చివరి క్షణం వరకు ఉన్న ప్రతి వ్యక్తి ఆయన నిర్ణయించిన ఆ దినపు తీర్పుల్లో నిలబడవలసినదే. దేవునికి స్తోత్రం. అందులో పాస్టర్ అని లేదు, పాస్టర్ అని లేదు, రెవరెండ్ అని లేదు, బిషప్ అని లేదు, ఇంకా ఏమైనా ఎఫ్లు ఉంటే ఆ ఎఫ్లు లేవు, ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. సామాన్యుడు నిలబడాలి, సామంతుడు నిలబడాలి, అధికారి నిలబడాలి, దాసుడు నిలబడాలి, రాజరికాన్ని చేసేవాడు నిలబడాలి, ఏమండి అతని దగ్గర ఊడిగం చేస్తే వారు నిలబడాలి. మరి అప్పుడు మీరు ఏమండి నిలబడాలన్నా వద్దా? చెప్పరే. మేరక్క అద్భుతమైన పాట రాసింది, అంశమతి మేరక్క. మనలోన ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. ఎవరికి? దేవునికి. ఈ మతి గనక మనిషికి ఉంటే, ఈ మనసు గనక దేవునికి ఉంటే, ఈ ఆలోచన గనక మనిషికి ఉంటే, ప్రియమైన వారులరా వాళ్ళందరూ నేను అనుకుంటాను అదిగో ఆ సమాధి ఎదురుగుండగా కాసుకుని రెడీగా ఉండేవాడు. దేవుని స్తోత్రం. చెబుదాం గట్టిగా ఒకసారి. ఇక్కడ ఒక పోలిక మీకు నేను జ్ఞాపకం చేయాలని నాకు అనిపిస్తా ఉంది. మనుషుల కంటే సముద్రంలో ఉన్న తిమింగళమే బెటర్ ఏమో. ఎందుకంటే ఓడ పై భాగం నుండి అవిధేయుడైనటువంటి యోనాని పడవేయవలసి వచ్చింది. ఏ వైపు నుంచి పడేస్తారో తెలీదు, యోనా ఏ దిక్కు నుంచి పడతాడో తెలీదు. కానీ పడవేసే సమయానికి ఏమండి యోనాని మృంగమని పరమతండ్రి అయినటువంటి దేవుడు దానికి వాగ్దానం ఆజ్ఞాపించాడు. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడేం చేయాలి? ఓడ పోతా ఉంది, తిన్నగా ఉంది. ఓడ తిన్నగా ఉందా? ఏమండి ఏముంది సముద్రంలో? తుఫాను, అల్లలు, గాలి, బీభత్సం. అసలు ఓడే తలక్రిందులైపోతుందేమో. ఏమండి ఆ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఈ అయ్యగారిని లేపి పడేయాలి. దేవుని స్తోత్రం. ఏమండి ఈ పోడియమే ఓడనుకోండి, ఈ పోడియంలో నుంచి, ఈ ఓడలో నుంచి ఈయన యోన అనుకోండి, ఈయన పడాలి. ఇప్పుడు ఇటు పడతాడా, అటు పడతాడా, ఇటు పడతాడా, వెనక పడతాడా? ఒక్క తిమింగులు ఇప్పుడు చుట్టూ ఉండగలదా? ఏమండి ఎన్ని తిమింగులకు దేవుడు చెప్పాడండి పాస్టర్ గారు? ఒకటైనా లేకపోతే 10 తిమింగులకు చెప్పుంటాడా? ఏమో ఏ వైపు నుంచి పడతాడో కాబట్టి 10 మంది 10 వైపులు కాసుకోండి. దొంగనంగా పట్టడానికి పోలీసులు 10 దారులు వెళ్ళినట్టుగా అవకాశం ఏమైనా ఉందా? లేదు. కానీ ఆ తిమింగళం యోనా కోసం ప్రియమైన వారులరా పడిన పడిగాపులు మామూలు పడిగాపులు కావంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. జస్ట్ మనిషి కోసం దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ సముద్రములో ఏమండి ఆ చేప అంత ప్రయాసపడి ఆయనను ప్రియమైన వారురా పన్ను కానీ దాని లోపల ఉన్నటువంటి ఆ ముళ్ళు కానీ ఎక్కడ ఇంత హాని తలపెట్టుకోకుండా ఏమండి చక్కటి ఒక పూల పాన్పుపై పరుండ చేసినట్టుగా ప్రియమైన వారురా యోనాకి ఇంత హాని కూడా జరగకోకుండా మింగింది. ఎక్కడ కక్కమన్నాడో వీళ్ళు అక్కడ స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మరి వీళ్ళు యేసు ప్రభు బయటకు వస్తూ ఉంటే లేరక్కడ. లేస్తానని ముందే చెప్పాడు, గ్రహింపు లేదు ఇక్కడ. ప్రియమైన వారులరా దీని అంతటి గురించి రేపొద్దున అక్కడ ఆయన ఒక దినాన్ని నిర్ణయించాడట. అది ఏ దినం అంటే తీర్పు దినం. అమ్మ చెప్పండి, తీర్పు దినం. నమ్ముతున్నారా? తీర్పు దినం అన్నది ఒకటి ఉంది అని నమ్మిన వారు ఒకసారి మీ చేతులెత్తి చాలా నిదానంగా స్తోత్రం చెప్పండి. ఏమో మీరు ఎందుకు చెప్పారో నాకు తెలియలా.
అయితే ఏం చేయమంటాడు ఇక్కడ? ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. తర్వాత మాట, మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికిని ఆధారము. ఏంటి ఆధారం అంటే మృతులలో నుండి యేసు లేవడమే దానికి ఆధారం. నమ్మిన వారు అసలు స్తోత్రం చెప్పండి. ఈ మాట ఎంతమందికి నమ్మశక్యంగా ఉంది? నమ్మారా మీరంతా? కానీ 32వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమని? మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి చెప్పునది సరిగా అర్థం కాక మరి ఒకసారి చెప్పమని అన్నారంట. ఒక బ్యాచ్ ఏమో అపహాస్యం చేశారట, మరొక బ్యాచ్ ఏమో చెప్పండి మరి ఒకసారి చెప్పమని అడిగారట. దేవునికి స్తోత్రం. దేని గురించి? మృతుల పునరుత్థానమును గురించి, ప్రభువు మృతుని గెలిచి లేచిన ఆ విషయం గురించి. ఏమండి, ఇంత క్లియర్ కట్గా ప్రభు అన్నాడు చెబితే వాళ్ళకేదైతే సరిగా అర్థం కాలేదు, దానికోసం కనిపెట్టుకుని ఉండలేదు. మరి ఈ రోజున మన సంగతి ఏంటి? ఈ రోజున మన సంగతి ఏంటి? ఏమైనా అర్థమవుతుందా అసలండి? వ్యర్థమవుతుందా? ఏం మాట్లాడట్లే మీరంతా. హల్లెలూయా. కుర్చీలు కొన్ని ఖాళీ అవుతా ఉన్నాయి. కారణం ఏంటో మరి నాకు తెలియదు. మధ్యలో కూడా స్థలం కొంచెం ఖాళీ అయ్యింది. ఏమండి, తీర్పు తీర్చేడి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించి అట్టిపెట్టి ఉంచాడు. ఏమిటి దానికి మనకు ఆధారం అని చెప్పేస్తున్నానంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని లేపుతాను అని చెప్పేసి నన్ను అన్నాడు. ఆయన లేపాడు. అదే మనకు ఆధారం. దేవునికి స్తోత్ర. కాబట్టి రేపు తీర్పు తీర్చబోయే ఆ రోజు వచ్చే సమయానికి మనం దేవుని కొరకు ప్రియమైన వారురా ఒక నమ్మకమైన మంచి విశ్వాసిగా, నమ్మకమైన క్రీస్తు బిడ్డగా ప్రియమైన వారురా మనలను మనము సంపూర్ణంగా పురికొల్పుకోవడం మనకెంతో అవసరం. రోమపత్రిక 2 మాటలు చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. 6వ అధ్యాయము 4వ వాక్యం. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమయ్యా? మనం కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడితిమి. అయితే పాతి పెట్టబడిన వారు పాతి పెట్టబడినట్టుగానే ఉంటారా? మరి ఏమవుతారు? ఏమండి, ఆ తర్వాత మీరు కింద వచనాలు మీరు చదువుకుంటూ రాగలిగితే 8వ వచనం అంటాడు, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, ఆయన మృతి పొందాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. లేస్తానన్నాడు, లేచాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆయనతో కూడా ప్రస్తుతం ఉన్న మనం ఆయన మరణములో పాలివారం కావాలట. ఎలా అది అని అంటే ఇక్కడ రాయబడి ఉంది, బాప్తిస్మము అనే అనుభవము ద్వారా. చెప్పండి, బాప్తిస్మము అనే అనుభవము ద్వారా. ఇప్పుడు బాప్తిస్మాలు పొందిన వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మీరందరూ ఏమయ్యారంటే యేసుతో కూడా, చెప్పండి అమ్మా, యేసుతో కూడా పాతి పెట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. యేసు పాతి పెట్టబడ్డాడు, కానీ పాతి పెట్టబడిన వాడు పాతి పెట్టబడినట్టుగానే ఉన్నాడా? లేడు. మరి ఏమయ్యాడు? లేచాడు. దేవునికి స్తోత్రం.
అలాగే బాప్తిస్మం అనే అనుభవం ద్వారా నీవు నేను మనము కూడా ఆయన మరణములో పాలిభాగస్తులమైన మనము కూడా అలాగున పాతి పెట్టబడి తిరిగి లేచాం. దేవునికి స్తోత్రం. తిరిగి లేచాం. దేవునికి స్తోత్రం. తిరిగి తిరిగి చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. తిరిగి లేచాం. తిరిగి లేచాం. ఇప్పుడు లేచిన మనం మిగిలినటువంటి ఈ శేష జీవితం ఇప్పుడు ఎవరి కోసం జీవించాలయ్యా అని చెప్పేస్తున్నానంటే చెప్పండి, యేసు కొరకే. ఎవరి కొరకు? యేసు కొరకే. యేసు కొరకే. అలాగును గనక మనం బ్రతకగలిగితే రేపు రెండవ రాకడలో రెప్పపాటు కాలములో మనము మార్పు చెంది ప్రియమైన వారులరా ఆయనను ఎదుర్కొంటాము. దేవునికి స్తోత్రం. లేదు ఒకవేళ ఆయన రాకడే గనక ఆలస్యమై ఒకవేళ తొందరగా మనమే పోవాల్సి వస్తే మనల్ని కూడా ఏం చేస్తారు? రేపు పొద్దున తీసుకెళ్ళి పాతి పెడతారు. పాతి పెట్టిన వారిని దేవుడు అలాగే ఉంచడు. ఏం చేస్తాడు మరి? ఏమండి? ఆర్భాటముతోనూ ప్రధాన దూత బోర శబ్దముతోనూ ఆయన వచ్చినప్పుడు మృతులైన వారు సజీవులై మొదట లేస్తారు. దేవుని స్తోత్రం. మొదట ఏం చేస్తారు? నమ్ముతున్నారా? యేసు ప్రభు వాళ్ళ రోజున ఇప్పుడు నేను చెప్పింది నీకు బాగా చెప్పాడు. ఎవరికి? శిష్యులకి. నమ్మారా? ఆ కాసేపు నమ్మారు కానీ ఆయనతో ఉన్న కాసేపు ఓహో అన్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ కాసేపుడికి సాయంత్రం ఏం కావాలి, సాయంత్రం ఇప్పుడు మన అనురాధ దగ్గరికి వస్తే సాయంత్రం ఏ ఆకుకూరలు కట్టాలి, ఏ మడిలో ఉన్నాయి. ఏమండి? మా సోమల దగ్గరికి వెళ్ళామనుకోండి, సాయంత్రం మధ్యాహ్నం ఎటకు ఖాళీయే కాబట్టి ఏ పేటకి వెళ్తే కిరాయి దొరికిద్ది. ఏమండి? లేకపోతే ఇంకా మీరు ఎవరు ఏ వృత్తిలో ఉన్నారు, ఎవరు ఏ పనిలో ఉన్నారు, ప్రియమైన వారా ఇక్కడున్న ఈ కాసేపు ఈ భక్తి భావనలో మనం మునిగి తేలుతున్నాం. కాస్త బయటికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా మనం ఏమండి ఏదో కలగని మర్చిపోయినలాగా మర్చిపోతున్నాం. వచ్చిన గొడవ అది, పేచీ అది. ఎవరితో కొంతమందికి అర్థమవుతుంది, నాతో, లేకపోతే దేవుని వాక్యంతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మర్చిపోతున్నాం మనం. మర్చిపోయి ఇక ఎటు ట్యూన్ అవుతున్నామంటే సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా ఎటు తిరుగుతున్నామంటే, ఎటు మరులు గొల్పబడుతున్నామంటే ప్రియమైన వారురా ఇక చూసుకోండి. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి అవకాశం ఉంటే, వీలు కుదిరితే, నచ్చితే, అనిపిస్తే, కుదిరితే, అంతా బాగుందనుకుంటే సర్లే కాసేపు వెళ్ళొద్దాం, ఏం పోయింది. లేదనుకోండి, ఆదివారం ఒక ఆదివారం పోతే. ఇక రకరకాల హావభావాలు క్రీస్తునందు ప్రియమైన వారులరా. గొడవ ఏమిటయ్యా అంటే ప్రియులరా, అపవాది మనకు తెలియకోకుండగానే దేవుని నుండి మన మార్గాన్ని తప్పిస్తూ కుయుక్తిగా ప్రయత్నం చేస్తున్నాడు వాడు. మన ఆది తల్లిని హవ్వమ్మను మోసం చేసినాడు. నిన్ను నన్ను మోసం చేయటవాడికి పెద్ద లెక్కేమి కాదు. ఇక్కడ నేనేమంటానంటే, హవ్వమ్మను మించిన దైవ సహవాసం మీరు కలిగిన వారైతే తప్ప. ఏమన్నాను? చెప్పు ఏమండి? మాట్లాడండి ఒకసారి, మాట్లాడండి. ఏ వాసం? ఎవరిని మించి? కొంచెం గట్టిగా చెప్పండి. సాధ్యమేనంటారా? వాళ్ళతోనట ప్రతి చల్లపూట డైరెక్ట్గా ప్రభువే. ప్రతి చల్లపూట అంటే ప్రతిరోజు సహవాసం. దేవుని స్తోత్రం. ఏమండి? అంత సహవాసం చేస్తున్న వాళ్ళనే జస్ట్ చిన్న గ్యాప్ చూసుకొని వాడు వేయాల్సిన విత్తనాలు వేసేసాడు. ఎవరు? ఏమండి? అంత సహవాసం ఉన్న ఆ వ్యక్తికే చిన్న గ్యాప్ చూసుకొని వేయాల్సిన విత్తనం అగ్గిపుల్ల అంతే. ఇక మండుతా ఉంది మండి ఇక ఉండబట్టలేక ఒక్కసారి అబ్బో ఇక కుదిరేదట్టు లేదని చెప్పేసి అని ఏమండి ఇటు చూపి
ఎంత గ్యాప్లో? ప్రతిదినము చల్లపూట దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి వారితో సహవాసం చేస్తూ ఉంటే కూడా ఎవరు? మరి మన సహవాసం అవ్వమ్మ సహవాసం కంటే ఎక్కువ కదా మనకి. ఏమండి, అవ్వమ్మ సహవాసం కంటే చాలా ఎక్కువ మన సహవాసం దేవునితో. అవ్వమ్మ రోజు సాయంకాలం పూట చేసిందేమో, అసలు మనమైతే అసలు దేవునితో సహవాసం అండి. అసలు ఉదయం లేవటంతోనే దేవుడు. ఏమండి, కాఫీ తాగినా దేవుడు, టీ తాగినా దేవుడు, టిఫిన్ చేసినా దేవుడు, అన్నం తిన్నా దేవుడు, బట్టలు ఉతికినా దేవుడు, ఆటో ఎక్కినా దేవుడు, బండి ఎక్కినా దేవుడు, బస్సు ఎక్కినా దేవుడు. ఏమండి, ఎవరు ఏ పనిలో ఉన్నా దేవుడు 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 దేవుడు. అబ్బో, అసలు మీరు అసలు అపవాదిగా చోటు ఇవ్వడానికి ఛాన్సే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అర్థం చేసుకోండి దయచేసి. మీతో ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని వైపు ట్యూన్ చేయబడాలి. ఎందుకంటే రేపొద్దున మనము లేపబడి ప్రభువును ఎదుర్కొని ఆయనతో కూడా ఉండుటకు కొనిపోబడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చివరిగా ఒక మాట, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. క్రీస్తును సంపాదించుకొని, అందరు జాగ్రత్తగా తీయండి ప్రియులారా. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన అయిన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు దేని యందు ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను. ఎవరి ఎదుట కనబడాలంటే మనం అందరం, అమ్మ చెప్పండి, ముగింపుకు వస్తున్నాం. ఎవరి ఎదుట కనబడాలంటే మనం అందరం దేవుని ఎదుట కనబడాలి. చాలా స్పష్టంగా అక్కడ ఉంది, దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం. అగపడడం అంటే కనబడు నిమిత్తము. ఏం కలిగి కనబడాలి మనం? అమ్మా అయ్యో, దేవుడు అనుగ్రహించు. ఎవరు అనుగ్రహించేది? దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై అనండి మాట ఒకసారి గట్టిగా. దేవుడు అనుగ్రహించే నీతి ఎవరిచ్చేది? కొంచెం గట్టిగా. దేవుడు అనుగ్రహించే నీతి. నీ నీతి కాదు, నా నీతి కాదు. మీకు గుర్తుందనుకుంటున్నా, మనుషుల నీతి మురికి గుడ్డలతో సమానం. అందుచేత మన నీతి అంతా కూడా పక్కన పెట్టి, మన స్వనీతి నీతి అంతా కూడా విసర్జించి, దేవుడు మనకు అనుగ్రహించే నీతి కలిగిన వారమై. ఏం కలిగిన వారమై? ఎవరు అనుగ్రహించే నీతి? అమ్మా, దేవుడు అనుగ్రహించే నీతి, దేవుడు ఇచ్చే నీతి. దేవునికి స్తోత్రం. ఏ వాక్యం ఇది? పాస్టర్ గారు లెంట్ డే సీజన్లో మాట్లాడుతూ ఏదో ఒక పూట దేవుని ఆత్మను గురించి మనతో ప్రస్తావిస్తూ, దేవుడు కొంతమందికి జ్ఞాన వాక్యమును, దేవుడు కొంతమందికి బుద్ధి వాక్యమును, దేవుడు కొంతమందికి విశ్వాసాన్ని, ఇలాగున కొన్ని వరాల గురించి మాట్లాడుతూ వచ్చారు. దేవుని స్తోత్రం. కాబట్టి వినుట వలన విశ్వాసం, అలాగే వినుట వలన క్రీస్తునందు ప్రియమైన వారులా ఏది మనము విసర్జించాలో, ఏది మనము కలిగి ఉండాలో ఇదిగో మనకు నేర్పేది ఈ నీతి వాక్యమే, ఈ నీతి గ్రంథమే. ఈ గ్రంథంలో ఉన్నది దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ గ్రంథంలోని వాక్కులను ప్రియమైన వారులా మనకు వినిపిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నీతి వాక్యమును మనము వినిన వారమై, ఈ నీతి వాక్యమును మనం చేపట్టిన వారమై, ఈ నీతి వాక్యమును మనం వినిన దానిని బట్టి నీతిగా బ్రతికేటటువంటి వారమై, ఇదంతా కూడా ఎవరిచ్చారయ్యా మనకు చెప్పేస్తున్నానంటే దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రియమైన వారురా, ఒక మంచి మాట. అదేమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, ఆయన ఎదుట నేను ఆయన అనుగ్రహించిన నీతి గలవాడనై
అగుపడు నిమిత్తము. అగుపడు నిమిత్తము అంటే కనబడు నిమిత్తము. చదువు 31 తర్వాత చదువు 10 వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకును పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములోను సమానానుభావము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అమ్మా సమస్తమును నష్టపరుచుకొని ఏం చేసుకొని అంటే ఇప్పుడు మృతుల పునరుత్థానంలో నుంచి లేచేది ఎవరు ఇప్పుడు? ఏమండి, ఈ వచనాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవి గనక మనకు అర్థం అవ్వకపోతే ప్రియమైన వారులరా చాలా 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 లాస్ అయిపోతాం మనం. చాలా 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 నష్టపోతాం మనం అనుకుంటున్నాం ఈ భూమి మీద మనకంతా జరిగిపోతుందిలే, ఈ భూమి మీద అనుకున్నదంతా నెరవేరుతుందిలే, ఆశించినవన్నీ అందుకోబోతున్నాంలే, పర్వాలేదులే అని. కానీ అందుకున్నవి అనుభవించుటకు, ఆశించినవి కోరుకున్నవి కలిగి ఉండుటకు, కలిగి ఉన్న దానిని బట్టి కృతజ్ఞతతో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన వలన కలిగిన ఈ పౌలు గారు ఇక్కడ మనకు నేర్పుతున్నాడు. ఏమని నేర్పుతున్నాడు? ఇదిగో క్రీస్తును సంపాదించుకొని నేను ఆయన యందు నీతిమంతుడుగా కనబడాలని చెప్పేసని, ఆయన యందు నీతిమంతుడుగా కనబడాలని చెప్పేసని, మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని. దేని నుండి? ఏం కలగాలి అంటే ఏంటిదని అర్థం? లేపబడాలని. ఉందా మీకు అందరికీ? లేపబడాలని ఉందా? మృతులలో నుండి పునరుద్ధానం కలిగి ఉండాలని ఉందా? ఏమండి, ఉందా లేదా? లేకపోతే అక్కడ పడి ఉందామా? చెప్పండి. అక్కడే పడి ఉంటే ఈ భక్తి అనవసరం. ఏమండి, అక్కడే మన జీవితం చాలే అనుకుంటే ప్రియమైన వారా ఇదేది మనకు అక్కర్లా. దేవునికి స్తోత్రం. కానీ పౌలు గారు అంటున్నాడు మంచి మాట, ప్రియమైన వారా నాకు ఏమేమి లాభకరములో వాటన్నిటినీ నష్టముగా. ఎందుకు నష్టముగా ఎంచుకోవటం? ఎందుకు? ఈయనకట మృతులలో నుంచి పునరుత్థానం కలగాలట. దానికోసమని చెప్పేసి యేసయ్య మరణ విషయంలో సమానానుభావము గలవాడై ఉండడం కోసం ఆయన పునరుత్థాన బలము యొక్క శక్తిని ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో కూడా పాలివాడగుట ఎట్టిదో ఏవండి ఎరుగు నిమిత్తమును తనకు కలిగినవన్నీ కూడా సమస్తమును చెప్పండి. దేవుని కోసం ఏది నష్టంగా ఎంచుతున్నాయో మనం? దేవుని కోసం ఏది ఈ పూటకు లేకపోయినా పర్వాలేదులే అని అనుకున్న సందర్భాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయంటారా? నా దగ్గర ఉన్నాయంటారా? అన్నీ కావాలి, దేవుడు కావాలి, అంతా కావాలి, దేవుడు కావాలి, అందరూ కావాలి, దేవుడు కావాలి అని అంటే ప్రియమైన వారురా ఏదో అంటారు మన వాళ్ళు పెద్దలు, అవ్వా కావాలి బొవ్వా కావాలంటే అమ్మా అదే కుదరనప్పుడు సిరికిని దేవునికిని ఎలా? ఒకే వరలో 2 కత్తులు ఎలా? ఒకే బావిలో 2 రకాల జలములు ఎలా? రా సారీ ఏమనకూడదుగా, ఓకే మాట్లాడుకోండి. ఎలా? నేను మారాను కదా ఇలాంటి డేస్లో, దేవునికి స్తోత్రం. ఎలా? ఇముడితే అంటారా? ఏమంటే ఒకే బావిలో నుంచి చేదు నీళ్లు మంచినీళ్ళు వస్తాయా? ఒకే వరలో 2 కత్తులు పడతాయా? పట్టావు. అందుచేత క్రీస్తునందు ప్రియమైన వారా ఒకే వ్యక్తి అటు దేవునికి కావాలి అని అంటే కలవదు. అందుకే భక్త పౌలు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? క్రీస్తు పునరుత్థానము యొక్క బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో తెలుసుకుని నిమిత్తము నాకు కలిగినవి ఎన్ని కొన్నా. మనకు కొన్నైనా ఉంటే బాగుండేది, కనీసం కొన్నైనా ఉంటే బాగుండేది. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రియులరా చాలా తీవ్రంగా ఈ విషయాలు మనం ఆలోచన చేసుకొని మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. ప్రభు చిత్తం అయితే తిరిగి ఈరోజు సాయంత్రం ఈ లెంట్ డే సీజన్కి చివరి రాత్రి
ఆ రాత్రిగా కాకపోయినా మనం ప్రతి సంవత్సరం ఈస్టర్ సండే ఈవినింగ్ మీటింగ్ విజయోత్సవంతో మనం కార్యక్రమాన్ని ముగించుకుంటూ ఉంటాం. ఉంటున్నాయో చాలా జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోనండి. చెప్పినటువంటి ఈ మాటలన్నీ బాగా చదవండి, అర్థం చేసుకోనండి. దేవుని వైపు ట్యూన్ అవ్వండి. చెప్పండి, ఎటు 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 దేవుని వైపు ట్యూన్ అవ్వండి. దేవునితో ప్రత్యక్ష సహవాసం కలిగిన మన ఆది తల్లి హవ్వే ఏం చేసింది? దొరికిన ఆ చిన్న ఛాన్స్ని బాగా వినియోగించుకున్నాడు. అంతకాలం దేవునితో సహవాసం కాస్త జస్ట్ కొద్ది సమయం అపవాదితో చేసిన సహవాసాన్ని బట్టి ఉన్నతమైన ఆ ఏదేను అనుభవాన్ని వాళ్ళు కోల్పోయి ప్రియమైన వారులరా బయటికి త్రోసివేయబడవలసి వచ్చింది. సరే, వాళ్ళు అక్కడి నుంచి ఒకవేళ బయటికి త్రోసివేయబడితే తాత్కాలికమే, 100 సంవత్సరాలు వాళ్ళు బ్రతికినా తాత్కాలికమే. కానీ రేపొద్దున మహామహిమ కలిగినటువంటి ఆ యొక్క పరలోకంలోనికి గనక మనం ప్రవేశించలేక ఒకవేళ త్రోసివేయబడవలసి వస్తే అది తాత్కాలికం కాదు ప్రియులరా, అది శాశ్వత కాలానికి సంబంధించినటువంటిది, యుగ యుగములకు సంబంధించినటువంటిది. నా బాధ, నా ప్రయాస, నా ప్రార్థన మీ అందరి విషయంలో ఏమిటయ్యా అని చెప్పేసానంటే మనమందరము ఆ నరక బాధ నుంచి తప్పింపబడి ప్రభువుతో కూడా సదాకాలము ఉండగలుగునట్లుగా మనము ఈ భూమి మీద దేవుని వలన కలిగే ఈ నీతి ఏదైతే ఉందో దీనిని మనము కలిగి రేపొద్దున ఆయన ఎదుట పౌలు వలె కన్నబడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది అర్థమైతే మోకరించండి, మనమందరం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ముందుకు వచ్చి విన్న ఈ సందేశాన్ని బట్టి మనందరి నిమిత్తమై ప్రార్థన చేస్తారు. మనమందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియమైన వారులరా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుత్థాన ఆరాధనలో ఎన్నో శ్రేష్టమైన సంగతులు మా దృష్టికి తీసుకొని వచ్చారు. వాటన్నిటినీ అర్థం చేసుకోగలిగేటటువంటి జ్ఞానం మాకు దయచేయి, వివేచన మాకు దయచేయి. ఏదో శరీర సంబంధమైన విషయాలను హేతువుగా చేసుకొని భక్తి చేస్తూ నిత్యత్వాన్ని కోల్పోకూడదని నాయనా, ఆనాటి శిష్యులు లేస్తాను అని మీరు చెప్పిన మాట ఎంత ఖచ్చితంగా వారికి బయలుపరిచినప్పటికీ కూడా ఆ మాటలన్నీ మరచి తీరా మీరు లేచే సమయానికి మీతో లేరయ్యా, మీ దగ్గర లేరయ్యా. అయ్యా, 3.5 సంవత్సరాలు ప్రత్యక్షంగా మీతో తిరిగారు, మీ మాటలన్నీ విన్నారు, మీ కార్యాలన్నీ కళ్ళారా చూశారు. కానీ అస్సలు సమయం వచ్చేటప్పటికి అయ్యో దేవా మిస్ అయ్యారు నాయన. మరి మా సంగతి ఏంటి ప్రభువా? మా సంగతి ఏమిటి? మమ్మల్ని కూడా లేపుతానంటున్నావు కదా, ఆ సమయం సమీపించే సమయానికి మా పరిస్థితి అలా ఉండకూడదని నాయనా మీ దాసుని నోట ఈ మాటలన్నీ ఉంచి నాకు నేర్పించావయ్యా, నాకు బోధించావయ్యా, నా మేలు కొరకే ప్రభువా అని గనక మీకు అర్థమైతే మోకరించిన మీరు ఒకసారి మీ చేతులు పైకెత్తి ఏం చెప్తారో చెప్పండి. ఏమని స్తుతిస్తారో స్తుతించండి, ఏమని ఆరాధిస్తారో ఆరాధించండి, ఏమని ఘనపరుస్తారో ఘనపరచండి. ఏది ఒక్కసారి అందరూ ఓ లార్డ్, అందరూ కూడా ఒకసారి చేతులు పైకెత్తి అయ్యా మేము లేపబడగలుగునట్లుగా, అందరూ అంత్య దినమున మేము లేపబడగలుగునట్లుగా మా భక్తిని మేము ఎలాగను కొనసాగించాలో, మా విశ్వాస జీవితాన్ని ఎలాగను కొనసాగించాలో మాకు నేర్పించావయ్యా, నీకు స్తోత్రం. మీరు ఆశించారు మీరు లేచే సమయానికి మీతో ఉంటారని, మీ ఎదురుగా ఉంటారని. అయ్యా, మేము ఒకవేళ అలాగ ఉండలేకపోతే, అలాగ ఉండుటకు మనసు లేని వారంగా మిగిలిపోతే దయచేసి మమ్మల్ని క్షమించి ఇది మొదలుకొని నాయనా మీతో నిరంతరం ఉండినట్లుగా నీ కృప మాకు సహాయం చేయి ప్రభు అని చెప్పేసి చేతులెత్తిని మీరంతా ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా. బిడ్డా, నిజమేనా? నిజమేనా? పాట బాగుందని పాడావు కదా. నీ మనసులో ఉన్న కోరిక అయితే ఇది. మరొకసారి బిగ్గరగా ఒకసారి పాడండి, అనండి, పదం పలకండి. నిరంతరం నీతోనే ఆశ ఉన్నవాళ్ళు పాడండి, కోరిక ఉన్నవారు స్వరం ఎత్తండి. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థిస్తారు, మనం అందరం తనతో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, మా గొప్ప కాపరి నీకు స్తోత్రాలు. పునరుద్ధానుడా నీకు వందనాలు దేవా. మరణమును గెలిచి మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన మా తండ్రి నీకు స్తోత్రాలు. మరణపు ముళ్ళును విరిచిన వాడా, మృత్యుంజయుడా, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు నైనా. మా ఆశ, మా కోరిక నైనా నీ గొప్ప వాగ్దానము దేవా, అదేమిటంటే మా జీవితాలను కూడా ప్రభువా తిరిగి లేపుతానన్నావు. మన్నైనది మన్నైనప్పటికీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు తీసుకొని పోయే దేవుడా నీకు వందనాలు. మహోన్నతుడా, అటువంటి ఆకాంక్ష కలిగి మేమెవరు దేవా మీ దగ్గరకు తీర్పులో న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానన్నావు, మంచి జీతం ఇస్తానన్నావు. ప్రభువా, మేమందరము మంచి జీతం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. అందుకు గాను మా జీవితంలో ఏమి చేయాలో మీరు మాట్లాడారు దేవా. నిజమే, నీ కోరిక దేవా, మీరు తిరిగి లేచేటప్పటికి మీ శిష్యులైన వారు, మీ ఏర్పాటులో ఉన్నవారు ఎదురుగా ఉంటారని అనుకున్నారు. నిజమే ప్రభువా, మీ ఆశ, మీ ఉద్దేశము వారి మీద పెట్టుకున్నప్పటికీ వారు ఆ క్షణాన లేకపోయారయ్యా. తండ్రి, మా మీద కూడా నీవు ఆశ పెట్టుకుని ఉన్నావు. నీ బిడ్డలైన వారు అందరూ నీ దగ్గరకు రావాలని. సాతాను వాడి అనుచరుల కోసం ఏర్పాటు చేసిన నరకానికి ఎవ్వరూ పోకూడదని దేవా, ఈరోజు మా ఆశ, ఆకాంక్ష కూడా అదే. అందుకే మీ దాసు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరం విని గ్రహించుకొని వాక్యానుసారంగా బ్రతికి తద్వారా నిత్య వారసులం అవడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.